ఒకసారి చూసుకోరండి 10 కుండీరా. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ వీడియో ఏంటో మీకు టైటిల్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. మన కిచెన్ మేక్ ఓవర్ అయితే స్టార్ట్ చేసామండి. చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్నాను కదా, ఆ స్టిక్కర్ రిమూవ్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వేద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కదా. ఫైనల్లీ టైం వచ్చేసింది. టోటల్గా ఇంకా స్టార్ట్ చేసేద్దాం కిచెన్ మేక్ ఓవర్ అంతా కూడా. ముందైతే కౌంటర్ టాప్కి రైట్ సైడ్ ఉన్న ఈ షెల్ఫ్ ర్యాక్ అంతా కూడా నీట్ చేసేసుకుంటున్నాను. బాగా గ్రీస్ ఫామ్ అయిపోయింది కదా, అందుకోసం మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. ఇంక ఓవరాల్గా ఇందులో ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేసేసి సింక్లోకి వేసేసాను. అండ్ అలాగే ఇక్కడ ప్లేస్ చేసినవన్నీ కూడా అటువైపు షిఫ్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద కుండలు ఉంటే అవన్నీ కూడా పైన ప్లేస్ చేసేసాను. కింద అన్నీ కూడా యాజ్ యూజువల్ ముందులాగా అలానే ప్లేస్ చేశానండి. ఇక్కడ ఏమాత్రం చేంజ్ చేయలేదు. ఇవి మాత్రమే అనమాట. పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి, అందుకని అవి పైన పెట్టేశాను. అండ్ ఈ చిమ్నీ అయితే మాత్రం ఎస్టర్డేనే టోటల్ బఫెల్ ఫిల్టర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక మనం క్లీన్ చేసుకున్న షెల్ఫ్లో నుంచి అన్నీ కూడా రిమూవ్ చేసి సింక్లో వేసాను కదా. ఇంకా అవన్నీ చక్కగా వాష్ చేసేసుకొని ఎత్తిపెట్టేస్తాను అనమాట. ఇవైతే చాలా రేర్గా యూజ్ చేస్తాను, అసలు ఏమాత్రం రెగ్యులర్ యూజ్వి కాదనమాట. అందుకోసమే ఆ ర్యాక్లో ప్లేస్ చేసున్నా. బట్ కానీ ఇంకా ఆ ర్యాక్ ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి అది కూడా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అవన్నీ కూడా ప్లేస్ చేసి ఇంక ఇవన్నీ కూడా ఎత్తిపెట్టేస్తున్నాను. ఇంకా టోటల్గా మనం స్టిక్కరింగ్ చేసే లోపు ఓవరాల్గా అన్నీ కూడా డీక్లటర్ చేసి అన్నిటినీ నీట్ చేసేసుకుంటున్నాను అనమాట. కొన్ని గ్రీస్ ఫామ్ అయిపోయాయి అక్కడక్కడ. ఇంకా అందుకోసం మిస్టర్ మజిల్ స్ప్రే చేస్తూ టోటల్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ షింక్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఏదైనా సరే స్టిక్కరింగ్ చేయాలి అంటే టోటల్గా గ్రీజ్ అనేది ఏం లేకుండా చక్కగా క్లీన్ చేసుకొని శుభ్రంగా మనం డ్రై చేసుకున్న తరువాతే స్టిక్కరింగ్ అనేది చేయాలి. లేకపోతే స్టిక్కర్ అనేది మనకు లాంగ్ లాస్టింగ్గా ఉండదన్నమాట, ఊడొచ్చేస్తుంది. ఇంకా అందుకోసం ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేసేసాను. స్టవ్ కూడా తీద్దామని ట్రై చేసాము, బట్ కానీ పైప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకోసం ఇంకా మా వల్ల కాలేదు. హస్బెండ్ చాలా ట్రై చేశారు, ఇంక వదిలేసే అని చెప్పేసి ఇంక ఇలానే అన్నీ కూడా టైల్స్ అన్నీ కూడా నీట్ చేసేసుకుంటున్నాం అనమాట. మిస్టర్ మజిల్ స్ప్రే చేసి మొత్తం గ్రీజ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా గ్యాస్ కింద అయితే చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉందో. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం డ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఓవరాల్గా ఇంక ఎవ్రీథింగ్ క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా స్టిక్కరింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. నేను పర్చేస్ చేసుకున్న స్టిక్కర్ అయితే ఇదనమాట. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. మనకి బోలెడ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయండి అమెజాన్లో. అందులో ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే హస్బెండ్ ఆర్డర్ చేసే ముందు అసలు ఏం బాగాలేదు, ఇదేం వద్దు అని అయితే చెప్పారు. బట్ కానీ ఆయనకు నచ్చకపోయినా నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసేసాను అనమాట. ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసేసాను. ఇంటికైతే వచ్చేసింది. రాగానే చాలా డల్గా ఉంది, ఎందుకు ఇది ప్లేస్ చేసావు అని చెప్పేసి అన్నారు. ఒకసారి చూడు స్టిక్ చేశాక చూద్దాం అని చెప్పేసి చెప్పానమాట. ఇంకా ఫైనల్లీ ఆయనకైతే ఇది వచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి. ఎంత రిక్వెస్ట్ చేశానంటే దాదాపు 2 వీక్స్ నుంచి అది ఇంట్లో అలా ఉందన్నమాట. ఇంకా ఫైనల్లీ ఆఫ్టర్ 2 వీక్స్ ఇప్పుడైతే స్టిక్కింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. ఇదేంటంటే చాలా పేషెన్స్తో చేయాల్సిన వర్క్ కదా, అందుకోసం వాళ్ళు కొంచెం టైం తీసుకున్నారనమాట. ఇంకా బాను హస్బెండ్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా ఆ టైంని ఇలా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి ఫైనల్గా ఇంకెట్టకేలకు ఇవాళ పూర్తి చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళకి టాస్క్ అయితే ఇచ్చేసాను. ఇంకా బాను హెల్ప్ అయితే చాలా ఉందన్నమాట ఆ రోజు. అంతా వదిలేసి వీడికి వచ్చే, ఎందుకంటే ఇది మళ్ళీ వేద్దాం. లాస్ట్ వేసేటప్పుడు ఈ లాస్ట్ వేయాల. మమ్మీ ఇఫ్ యు సీ మమ్మీ, అది సేమ్ వచ్చింది, ఇది సేమ్ వచ్చింది కదా. సో ఈ సైడ్ ఇది వదిలేసి అది చేసుకొని దీన్ని హాఫ్గా చిల్చి ఈడ వేస్తే అయిపోయి. ఒకసారి చూసుకోరండి, హాఫ్ ఉందా ఫుల్ ఉందా. చూసారు కదా, ఇంకా అలా బాను అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు అండ్ హెల్ప్ కూడా చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 70% దాకా మొత్తం స్టిక్కరింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాము. అలా 70% అంతా కూడా ఫినిష్ అయ్యాక హస్బెండ్కి ఒక గుడ్ ఇంప్రెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే అస్సలు వద్దు అని చెప్పారు కదా, ఇంకెలాగో అలాగా ఆయనకైతే నచ్చేసింది. ఆయనైతే అబ్బా చాలా బాగుంది, ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుందని కూడా కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఫైనల్లీ సక్సెస్ అయిపోయాను. ఆర్డర్ చేసినా కూడా వేస్ట్ అవ్వలేదు. ఇంకా నాకు నచ్చి వాళ్ళకి నచ్చకపోతే అదొక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది
కదా, బట్ పర్లేదు, హ్యాపీనే. ఇక్కడ స్టిక్కింగ్ చేసేటప్పుడు చాలా వరకు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేశాను అనమాట. నేనైతే నాకేమో అది ఎయిర్ బబుల్స్ వస్తుంది, కరెక్ట్గా పర్ఫెక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా కంగారు అనమాట. ఆ కంగారుకి వాళ్ళకి మొత్తం ఇంకా బాగా కోపం తెప్పించేసాను. ఇంకా అక్కడక్కడ ప్యాచ్ వర్క్ ఉంది కదా, అక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటూ స్టిక్ చేసేసారనమాట. ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా కవర్ చేసేసారు. అండ్ ఫైనల్ లుక్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ కిచెన్ కౌంటర్ టాప్ రైట్ సైడ్ ఉన్న ఈ కౌంటర్ టాప్ దగ్గర కూడా నాకు ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఎప్పుడు ఉండనే ఉంటుంది అనమాట. ఈ కౌంటర్ టాప్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నానా లేదా అని చెప్పేసి పెద్ద డౌట్ నాకు. ఎందుకంటే ఎంత నేను దీన్ని నీట్ గా పెట్టుకున్నా, ఎంత కాఫీ సెక్షన్ అరేంజ్ చేసినా లేదా ఏమైనా డెకర్ యాడ్ చేసినా కూడా ఇక్కడ ఏదో సంథింగ్ మిస్సింగ్ ఉంటుందన్నమాట. ఆ మిస్సింగ్ ఏదో కాదు, ఆ గోడ అండి. ఆ గోడ చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. అసలు ఏమాత్రం ఫినిషింగ్ లేదు, పెయింటింగ్ సరిగా లేదు, ఎప్పుడు పొడి రాలుతున్నట్టుగా అలా రాలుతూ ఉంటుంది గోడ నుంచి. అదొక్కటే అనమాట, ఒక క్లమ్జీ ఫీల్ ఉంటుంది. అందుకోసం ఇంక ఇక్కడ ఇవాళ ఫిక్స్ అయిపోయాను ఏదైతే అది అవ్వని అని చెప్పేసి. వాల్ స్టిక్కర్ దీనికి కూడా స్టిక్ చేద్దామని చెప్పేసి బాగా ఫిక్స్ అయిపోయాను అనమాట, ఏదైతే అది అవ్వని అని చెప్పేసి. ఇంకా అలాగా నేను కౌంటర్ టాప్ అంతా కూడా నీట్ చేశాను. ఇంకా ఆయన అన్నారు మొత్తం ఇంకా ఫస్ట్ గోడకున్న డస్ట్ రిమూవ్ చేయకుండా నువ్వు ఇది ఎంత క్లీన్ చేస్తే ఏముంది అని చెప్పేసి ఇంకా అదంతా కూడా రిమూవ్ చేసి స్టిక్కరింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ కార్నర్స్లో స్టిక్ చేయడం చాలా కష్టం అండి. ఎంత ఎయిర్ బబుల్స్ వస్తాయంటే అసలు వాల్కి కదా, పైగా పెయింట్ ఎక్కడ వెళ్ళిపోద్దో అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ అయితే స్టిక్ చేశాము. టోటల్గా ఈ కిచెన్ వాల్ పేపర్ అంతా కూడా స్టిక్ చేయడానికి మాకు లిటరల్లీ 3 to 4 hours అయితే పట్టిందనమాట. ఇంకంతా ఫినిష్ అయ్యేపాటికి. మెయిన్ మనము ఏదైనా సరే కిచెన్ని అందంగా చేసుకోవడానికి ఇప్పుడు మనకు బోలెడన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్స్. మనకు అందులో చాలా తక్కువ ప్రైస్కి ఇలాంటి వాల్ స్టిక్కర్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉంటాయి. అక్కడ హీట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి మనము ఉన్నవన్నీ కూడా చూసుకొని ఏది నచ్చితే అది పర్చేస్ చేసుకొని ఇలా స్టిక్ చేసేయచ్చు. అండ్ అలాగే ఇలా మంచిగా స్ట్రిప్ లైట్స్ అయితే పర్చేస్ చేసేసుకొని వేసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ ప్రైస్లోనే ఇంత అందమైన కిచెన్ని మనం చేసేసుకోవచ్చు. కొంచెం కష్టపడితే చాలండి. అవుట్లుక్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. టోటల్ అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఆర్గనైజేషన్ తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఆ కార్నర్లో కేక్ స్టాండ్ ప్లేస్ చేసి కొంచెం డెకోర్ ఐటమ్స్ అయితే యాడ్ చేశాను కదా, అదైతే ఇంకా మార్వలస్ అనమాట. చాలా చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేసింది. కిచెన్ అంతా కూడా ఒక మంచి క్లాసీ లుక్ వచ్చేసింది. ఇంక ఇటువైపు అంతా కూడా యాజ్ యూజువల్గా కార్నర్ స్టాండ్ అలానే ప్లేస్ చేశాను. మిక్సీ, కెటిల్ అంతా అలానే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఆ ట్రేలో కూడా సేమ్ యాజ్ యూజువల్ అలానే ప్లేస్ చేశాను. బట్ కానీ బ్యాక్ సైడ్ ఆ వాల్ పేపర్ అనేది మంచి లుక్ అయితే యాడ్ అయిపోయింది కదా. ఇంకా అందులోనూ స్ట్రిప్ లైట్స్ యాడ్ చేసాము. ఇంకా మామూలుగా ఉండట్లేదు, చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. కిచెన్లో ఎన్నిసార్లు వెళ్తున్నాను నేనైతే, అంత బాగా నచ్చేసింది నాకు.
సో ఓవరాల్గా నా రెంటెడ్ కిచెన్ అయితే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. నాకైతే అందరూ కూడా అడుగుతూ ఉంటారు నేను ఆర్గనైజ్ చేసుకునే విధానాన్ని బట్టి అది ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అని చెప్పేసి. మనం ఎక్కడుంటే అది మన ఓన్ హౌస్ లాగే మనం పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. రోజంతా కూడా మనం ఉండేది అక్కడే కాబట్టి. ఇక మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతున్న విషయం తెలిసిందే కాబట్టి గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా కరెక్ట్గా ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ ఫాలో చేయండి. సూన్ మనం విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేసేస్తున్నాం అనమాట. నా ఈ కిచెన్ మేకోవర్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.